Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Good evening, everybody. క్రీస్తుని స్వరానికి స్వాగతం, సుస్వాగతం. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను ఎరిగిన నా ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి వచనం ప్రకారము, నిన్నటి వాక్య ప్రకారము, నిన్నటి ప్రవచనము ప్రకారము దేవాది దేవుడు ఈరోజు ఈ లోకంలో జరుగుతున్న పాప సంబంధమైన సంగతుల నుండి అనారోగ్యం పుట్టుకొచ్చింది. ఆ అనారోగ్యం నుండి మానవుడు ఎంతగా బెలబెలలాడిపోతున్నాడో మనం చూస్తున్నాం. కావున ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం ధ్యానించదము. ముందుగా ప్రార్థిస్తాం. పరిశుద్ధ గల తండ్రి, ప్రేమ స్వరూపి, ఆత్మీయ ప్రభువా, నా ఆలోచన తండ్రి, ఆది సంపూర్ణుడా, ఆదియం నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు తండ్రి, గొప్ప కార్యాలు చేసే దేవా, నాయందు నాలో నివసిస్తున్న నా తండ్రి, ఇదిగో నాయనా, ఈ సంధ్యా సమయంలో ప్రతి బిడ్డకు నీ పవిత్ర నామములో, నీ పవిత్ర సందేశము ద్వారా వీళ్ళు మారు మనసు పొందునుగాక, పాపరహితమైన జీవితము జీవింతురుగాక. ఈరోజు నీవు నేర్పించబోతున్న వచనములు, వాక్కును బట్టి ప్రతి హృదయంలో నీ వాక్కు నిలిచిపోయి ఆ వాక్కే వాళ్ళకు ఆహారముగా మారి ఆ వాక్కు ద్వారా నీ సన్నిధిలో సదా సర్వదా సంపూర్ణమైన ఆరోగ్య గల జీవితం జీవింతురు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా దగ్గర అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి, శోధనను ప్రవేశింపక కీడు నుండి రక్షించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, నంబర్స్ చాప్టర్ 16, ఓల్డ్ టెస్టమెంట్ బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 16. Korah, son of Izhar, from the Levite clan of Kohath, rebelled against the leadership of Moses. He was joined by 3 members of the tribe of Reuben, Dathan and Abiram, the sons of Eliab and the On son of Peleth, and by 250 other Israelites. 250 other Israelites. Well-known leaders chosen by the community, they assembled before Moses and Aaron and said to them, "You have gone too far. All the members of the community belong to the Lord, and the Lord is with all of us. Why then, Moses, do you set yourself above the Lord's community?" When Moses heard this, they threw himself on the ground and prayed, then said to Korah and his followers, "Tomorrow morning the Lord will show us who belongs to whom. He will let the one who belongs to him, that is the one he has chosen, approach him at the altar. Tomorrow morning you and your followers take fire pans, put live coals and incense on them, and take them to the altar. Then we will see which of us the Lord has chosen. You Levites are the ones who have gone too far." Moses continued to speak to Korah. "Listen, you Levite, do you consider it is a small matter that the God of Israel has set you apart from the rest of the community, so that you can approach them, perform your service in the Lord's tent, and minister to the community and serve them? He has let you and all the other Levites have his honor, and now you are trying to get out the priesthood too." This is the voice of Christ. క్రీస్తుని స్వరానికి స్వాగతం, సుస్వాగతం. ఇది క్రీస్తుని ఎనలేని కృపగల స్వార్థ. ఆయన మాటలు
ఈ వాక్కులోకి ఎందుకు నిన్ను స్వాగతించాను అనంటే, మోషే 6 లక్షల మందిని ఐగుప్తు నుంచి విడిపించుకొని ఇజ్రాయెలుకు వెళ్ళేటప్పుడు, అందులో లేవి గోత్రముకు చెందిన ఇజారు కుమారుడైన కోరా 200 మంది 50 మంది వాళ్ళ గోత్రంలో వాళ్ళ మనుషుల్ని పోగు చేసుకొని రూబను గోత్రంలోకి దతాను గోత్రంలోకి కలిసిపోయి 250 మందిలో ఒక్క జెలస్ ఫీలింగ్ని స్టార్ట్ చేశాడు. ఒక అసూర్యమైన భావాన్ని తీసుకొచ్చాడు. అది ఏమంటే, మనం ఎందుకు మోషే అధ్యక్షతన పనిచేయాలి? మోషే ఒక్కడితోనా దేవుడు ఉన్నాడు, మనతో లేడా? ఎందుకు మోషే చెప్పినట్టే మనం వినాలి? మోషే ఒక్కడే ఈ సంఘానికి పెద్దవాడా? మనం కాదా? ఈ 250 మంది కలిసి మోషే దగ్గరికి వెళ్ళి మోషే అన్నారు, మోషే, నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు. దేవుడు నీతోనే ఉన్నాడు, నీ మాటనే వింటున్నాడు. నీకే లోబడి, దేవుడికి నువ్వే లోబడి జీవిస్తున్నావు. దేవుడు నీతోనే వింటున్నాడు, మాకు లోబడి లేదా? ఏమి మేము దేవునికి లోబడలేదా అని వ్యతిరేక భావంను తీసుకొచ్చాడు. దైవజనమా, క్రీస్తుని సంగమా, ఈనాటికి కూడా మన సంఘములో మన మనుషుల మధ్య ఇలాంటి ఒక విభేదమైన భావము మనలో కలుగుతూ ఉంటుంది. ఈ పాస్టర్తోనే దేవుడు ఉన్నాడా? ఈ సంఘస్థుల మాటనే మనం వినాలా? ఈ పాస్టర్ గారి అయిన వాక్కు మాత్రమే మనం వినాలి, వేరే ఎవరిది వినకూడదు. ఎవరికి వారు విభజించుకోబడి, ఎవరికి వారు విడిపోయి దేవుని నుండి సపరేట్ అయిపోయారు. కానీ మోషే అలా కాదు. మోషే దేవుని మాటకు లోబడి జీవించిన వాడు. దేవుడు మోషేని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి. అందుకే 60 లక్షల ఆత్మలను, 60 లక్షల ఇజ్రాయెల్ ప్రజానికాని ఒక్క మోషే చేతులను ఉంచి ఆరోని సహాయముతో వాడిని తీసుకొని పోతున్నాడు కానాను స్థలానికి. దేవుడు ప్రమాణం చేసిన ఆ కానా స్థలానికి వెళ్ళేటప్పుడు జరిగిన సంఘటన ఇది. అప్పుడు మోషే బట్టలు చించుకొని మోకరించి ఏడ్చి ప్రభువు చెప్తున్నాడు, ప్రభువా, ఇదిగో నీవు అందరినీ కలిసికట్టుగా జీవించమంటే వీళ్ళు విభజించే ఆలోచనలో వస్తున్నారు. నీవు వాళ్ళతో ఉన్నావు, నాతో ఉన్నావు, వాళ్ళని నడిపిస్తున్నావు, నన్ను నడిపిస్తున్నావు. కానీ వాళ్ళ పాప తలంపుతో, పాప ఆలోచనతో ఈ 60 లక్షల మందిలో వాళ్ళు విభజించడం ప్రయత్నిస్తున్నారు. ఇలా విభజించిన పక్షాన నీవు నన్ను ప్రశ్నిస్తావు, నా ప్రజలు నన్ను మోసం చేస్తున్నారని భావిస్తారు. కావున ప్రభువా, విను, వీళ్ళని మారు మనసు పొందేలా ఉండమను, వాళ్ళని మారు మనసు పొందేలా నువ్వు చెయ్యి అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు చాలామందికి వాక్కు తెలుసు, కొద్దిమందికి వాక్కు తెలియదు. లేదా చాలామందికి వాక్కు తెలిసినా ఆ వాక్కు ప్రకారం జీవించడం లేదు. దేవుడి మీద విశ్వాసం పెట్టిన వారు వాక్కును అనుసరించి జీవించట్లేదు. అందుకే అది కూడా పాపమే అని తలంచి ఈ లోకంలో వాక్కులో జీవిస్తున్న సంఘాలకు లోపడకపోవడమే మహా 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 పెద్ద పాపముగా దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఎన్ని సంఘాలు, ఎంతమంది బోధకులు దేవుడి దగ్గరికి రా, మారు మనసు పొందు, పశ్చాత్తాప హృదయంతో దేవుడిని పిలుచుకో, ఆయన్ని పట్టుకొని ఉండుమంటే లేదు, మేము దేవుని మాట వినం, మా సంఘ పెద్ద మాటనే వింటాం, మా పాస్టర్ ఏం చెప్తే అదే వింటాం. మరి ఆ పాస్టర్ పూర్తి బైబిల్ని చదువుకున్నాడా? లేదా ఆధ్యాత్మంగా చదివి బోధిస్తున్నాడా? నీ సంఘ పెద్ద దేవుని ఎరిగి ఉన్నాడా? నీ సంఘ పెద్ద, నీ బోధకుడు, నీ ప్రీచర్ ఖచ్చితంగా దేవుని ఎరిగిన వాడైనా, దేవుని పట్ల దాహము కలిగిన వాడైనా అని నువ్వు గమనించట్లేదు. ఆయన చెప్తున్నాడు, నువ్వు వింటున్నావు. అజ్ఞాని మాట కూడా నువ్వు జ్ఞానంగా తీసుకోవడం వల్ల నీకులో ఉన్న ఆ ఆశీర్వచమైన జ్ఞానం అజ్ఞానంగా మారిపోయింది.
మారిపోతున్నది. అలా మారిపోని పక్షాన, అలా మారిపోయిన పక్షాన నువ్వు దేవుడు ఏంటో, సత్యమైన దేవుడు ఏంటి, ఆయన చెప్తున్న విధి విధానాలు ఏమి, ఆయన బోధన ఏమి, ఆయన మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు, ఆయన నీ నుంచి ఏమి ఆశిస్తున్నాడు, ఇది తెలియక కేవలం మానవ తలంపుతో నింపబడిన కొంతమంది వ్యక్తుల మాటలకు నువ్వు లోపడి స్వచ్ఛమైన దేవుడును, నీలో ఉన్న దేవుడిని అవమానించి నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటున్నావు. వాక్యం ఏంటో తెలిసిన వాడు సేవకుడు. మోషే దేవుని ఎరిగినవాడు, దేవుడితో మాట్లాడినవాడు, 40 రాత్రులు 40 ప్రగలు దేవునితో సావాసం చేసిన వాడు, ప్రతి దినం ప్రతి నిమిషం దేవుని కొరకై తపించబడిన ఒక గొప్ప సేవకుడు మాటను పక్కన పెట్టి నేనే దేవుడు నాతో కూడా ఉన్నాడని ఒక మూర్ఖపు తలంపుతో మోషేని ధిక్కరించుచున్నాడు. కోరా వంశస్థులు, కోరా గోత్రం వారు. ఇప్పుడు మోషే ప్రార్థిస్తున్నాడు. అలా ప్రార్థించినప్పుడు మోషే అన్నాడు, రేపు ఉదయం దేవుని సన్నిధిలోకి వద్దాం. అందరి చేతిలో ఒక్కొక్క ఫైర్ పాన్ అనగా నిప్పును మోసే ఒక పాత్రమును పట్టుకుందాం. అన్నిట్లో బొగ్గును వేసి నిప్పుని పట్టుకుని నిలబడదాం. దేవుడు ఎవరి ప్యాన్లో వెలుగును వెలిగిస్తాడో వాడు దేవునిలో సత్యమైన వాడు అని తెలుసుకుందాం. రేపు ఉదయం రా, మనం నిలబడదామని మోషే చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా ఎక్కడా కోరా వంశస్థులు, ఈ 250 మంది ఇజ్రాయిల్లో ఉన్నాను, ఈ గోత్రంలో వారు ఎక్కడ తప్పు చేస్తారేమో మళ్ళీ మోషే వాళ్ళని పిలిచి వాళ్ళని బుజ్జిగించి చెప్తున్నారు, చూడయ్యా, అందరు లేవి గోత్రం చెందిన వారు, మీరు అనుకుంటున్నారా మనం బందీగా ఉన్నాం, బందీగా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచన మనకు రాలేదే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి భావన అహంకారం మనకు రాలేదే. కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం కష్టపడాలి, తినాలి, కష్టపడాలి, తినాలి అనుకున్నాం. కానీ ఈరోజు దేవుడు మనం సురక్షంగా బయటికి తీసుకొచ్చాలని మనం ఎంత అహంకారంతో పొంగిపోవడం కరెక్ట్ కాదేమో ఆలోచించు. దేవుని ఆగ్రహానికి నువ్వు గురి కాకు, వద్దు. పాపం నీ చేయరాదు. ఈ 200 మంది చేస్తున్న పాపానికి గాను వాడు మోషే మాట వినట్లేదు. నువ్వు అదే చేశావు. నా సంగ చెప్పిందే వినాలి, నాకు తెలిసిందే బైబిల్, నేను చదివిందే సత్యం, నాకు ఏ సేవకుడితో పని అవసరం లేదు, నాకు ఏ సేవకురాలతో నాకు అవసరం లేదు. ఇలా దేవుడు డైరెక్ట్గా ఇజ్రాయెల్ ప్రజలతోనే కాంటాక్ట్ పెడితే మన మోషని ఎందుకు మధ్యలో పెట్టుకున్నట్టు, ఆరోన్ని ఎందుకు మధ్యలో పెట్టుకున్నట్టు, వాళ్ళ ద్వారా ఈ 60 లక్షల మందిని నడిపించడం ఎందుకు అని తలంచుచున్నారా? లేదు, నాకు ఉన్నదే నాకు తెలుసు, నేనే అన్ని. అహంభావన, అహంకారము దేవుని సేవకుని ధిక్కరించేలా చేస్తుంది. ఎప్పుడైతే నీలో ఇలాంటి సైతాను శక్తులు నిన్ను పరిపాలిస్తాయో, నీలోని పాపం నిన్ను పరిపాలించడం మొదలు పెడుతుందో, నువ్వు దేవుడి మాట వినవు, దేవుని వాక్కుకు లోబడవు. నీ అంభావన, నీ అహంకారము, నీ మాట, నీ తలంపు అన్నీ నువ్వు చెప్పిందే సై అంటావు. కానీ దేవుని ఎరిగిన వాడు, దేవుని వాక్కును బడి జీవించిన వాడి మాటల్లో సారాంశము, ఆ వాక్కులో ఆయన ప్రవచనాల్లో ఉన్న సత్యము నువ్వు ఎరుగుతున్నావా, నువ్వు తెలుసుకున్నావా అని నువ్వు ప్రశ్నించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఇలా ప్రశ్నించిన నాడు నీవు నీలో నిన్ను సాతాను మాట వింటున్నావే తప్ప నీలో ఉన్న ప్రభుని మాట నువ్వు వినట్లేదు. బైబిల్ ఎన్నిసార్లు చదివినా తక్కువే. వాక్యాల్లో ఉన్న ప్రతి వచనం నీలో ఫలింప చేసుకోవడమే మానవుడికి ఉన్న ఒకే ఒక ఆశీర్వచనం. ఈ వాక్కు వచనాలు నీలో ఫలించిన నాడే నీవు సంపూర్ణమైన విశ్వాసవి, సంపూర్ణమైన క్రైస్తవుడవు, సంపూర్ణమైన దైవ జనానివి. ఇది ప్రతి సంఘం తెలుసుకోవాలి, ప్రతి సంఘ పెద్ద తెలుసుకోవాలి. అప్పుడే వాడు సంఘాన్ని కరెక్ట్గా నడిపించగలడు. చూస్తున్నాం 11వ వచనం, when you complain against Aaron and really against the Lord that you and your followers are rebelling. The Moses sent to Dathan and Abiram, but they said, we will not come. Is it enough that you have brought us out of fertile land of Egypt to kill us in this wilderness? Do you also have
the Lord it over us. You certainly have not brought us into fertile land or given us fields and vineyards as the positions, and now you are trying to deceive us. We will not come. మోషే, నువ్వు అనుకున్నావు నువ్వే తీసుకొచ్చావు, నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి రక్షించి తీసుకొచ్చావు. కాదు, నువ్వు మాకేం చేయలేదు, దేవుడు చేశాడు. మాకు తెలుసు దేవుడు అంటే ఏంటో, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. పో, నువ్వేంది మాకు నీతులు నేర్పించేది? సేవకుడిని అవసరానికి వాడుకొని మళ్ళీ పక్కన పడేయడం. దైవజను బోధిస్తున్న వాక్కును విని ఆ వాక్కును నీకు అర్థమైలే నువ్వు తీసేసుకొని నాకు అర్థమైందే కరెక్ట్ అని నువ్వు భావించడం తప్పు. నువ్వు గమనించాలి, దేవుడు నిన్ను ఎన్నుకకు ముందు నీ ముందు నా బోధకుడిని ఎన్నుకొని ఉన్నాడు. ఆ బోధకుడు చెప్తున్న సత్యాన్ని ఎక్కడో దేవుడు నీకు చెప్తున్నాడని నువ్వు తలంచాలి. నీకు పెద్దవాడైన వాడిని, నీ సేవకుడు నువ్వు ధిక్కరించి జీవించలేవు. నువ్వు అక్కడ ఆ బోధకుడిని అవమానించట్లేదు, ఆ బోధకుడిలో ఉన్న ప్రభుని అనుమానిస్తున్నావు. నీలో ఉన్న సైతాన్ని ప్రభు అని గౌరవంతో ప్రకటించుకుంటున్నావు. నీలో ఉన్న సైతాన్ నీ పరిపాలకుడే తప్ప నిన్ను రక్షించువాడు కాదు. నీలోని సైతాన్, నిన్ను తప్పిదవ పట్టిస్తున్న సైతాన్ నీ జీవితాన్ని నాశనం చేయడానికి తీసుకోబోతున్నాడు. అది నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పిందే సత్యం, నేను అనుకునేది సత్యం అనుకుంటున్నావు. ఓకే, ఉండవచ్చు, కానీ అది సత్యం ఎంతో అవసరం కాదా, అది నిజమైన సత్యమా కాదా అని నువ్వు వాక్కును చదివి తెలుసుకోవాలి. నీ ఇష్టారాజ్యానికి నువ్వు తీసుకురావడం కాదు ప్రియ సహోదరుడా. నీలో ప్రభు ఉన్నాడని ఎంత సత్యమో ఆ ప్రభును బయటికి తోసివేసి నీలోని సైతాన్ నేను పరిపాలించుకుంటున్నాడు, నువ్వు పరిపాలించాలనుకుంటున్నాడు. అది కూడా అంతే సత్యం. అది ప్రభువా, అది సైతానాన్ని గ్రహించుకునే జ్ఞానం నీలో ఉండాలి. ఆ జ్ఞానం నీలో ఉండాలంటే వాక్కును అనుక్షణము ప్రతి వచనం, ప్రతి వాక్కు, ప్రతి అధ్యాయం, ప్రతి వచనం చదివి తీరాలి. అప్పుడే సత్యం ఏంటో తెలుసు. ఏదో ముందున్న 4 పేజీలు తిరిగివేసి, వెనుకున్న 4 పేజీలు తిరిగివేసి దాని రెఫరెన్స్లు చూసేసుకొని నాకు వాక్యం బోధించడం వచ్చు, నేను బోధిస్తాను వాక్యం అంటే అది అసత్యం, అది సత్యం కాదు, అది జ్ఞానం కాదు. ఇలా చేయడం వల్ల, ప్రభుని ధిక్కరించి వినడం వల్ల, ప్రభు సేవకులకు వ్యతిరేకంగా వెళ్ళి లోబడి జీవించడం వల్ల నువ్వు సాతాను నీలో తీసుకుంటున్నావు. ఈ లోక సైతాన్ని నువ్వు దేవుడని భావించుకొని జీవిస్తున్నావు. వాక్కుల్లో సత్యము నువ్వు ఎదగాలి. మోషేకి ధిక్కరంగా వెళ్ళిన ఆ వ్యక్తులకు ఏం జరిగిందో మనం 15వ వచనం చూస్తున్నాం. మోషే వాజ్ యాంగ్రీ అండ్ సెడ్ టు ద లార్డ్, "Do not accept any offerings these men bring. I will not wrong any of them. I have not even taken one of them donkeys." Moses said to Korah, "Tomorrow you and your 250 followers must come to the tent to the Lord's presence. Aaron will also be there. Each of you will take the fire pan. Amen. Put incense on it and then present to the altar." So every man took the fire pan, put the live coals and incense on it, and stood at the entrance of the tent with Moses and Aaron. Then Korah gathered the whole community and they stood facing Moses and Aaron at the entrance of the tent. Suddenly the dazzling light of the Lord's presence appeared to the whole community. And the Lord said to Moses and Aaron, "Stand back from these people and I will destroy them immediately." But Moses and Aaron bowed down with their faces up to the ground and said, "Oh God, you are the source of all life. When one man sins, do you get angry with the whole community?" The Lord said to Moses, "Tell the people to move away from the tents of the Korah, Dathan and Abiram." Then Moses, accompanied by the leaders of Israel, went to Dathan and Abiram. He said to the people, "Stand away from the tents of these wicked men and do not touch anything that belongs to them. Otherwise you will be wiped away with them for all their sins." So they moved away from the tents of Korah and Dathan and Abiram. ఎంత చెప్పినా, మోషే చెప్పిన మాట ఆ 3 గోత్రముల వారు వినట్లేదు. కోరా, దతాను, అబిరాము, ఆ 250 మంది మోషే మాటలు వినబడట్లేదు. రేపు ఉదయం ఆడేందుకు వచ్చారు, పాత్రలు పట్టుకొని నిలబడ్డారు. మోషే అన్నాడు, "ప్రభువా, నేను ఏనాడు కూడా నిన్ను దాటి వెళ్ళి నేను మోసం చేయలేదు. వీళ్ళ మందల్లో ఉన్న ఏ గాడిదను కూడా నేను
అన్యాయంగా నేను తీసుకోలేదు. నువ్వు చెప్పిందే వినుకుంటూ వచ్చాను. ఇక్కడ నుంచి ఈ ప్రజలు నీకేమైనా అర్పిస్తే ఆ అర్పణను స్వీకరించకు. ఒక బోధకుడు మనసు నొచ్చుకొని, ఒక సేవకుడు మనసు నొచ్చుకొని ప్రభుకు చెప్తున్నాడు, ప్రభువా ఈ ప్రజల బలి అర్పణను స్వీకరించకు, వీళ్ళు పాపం చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రజలు 250 మంది మోషేకు వ్యతిరేకంగా వెళ్ళారు. మరుసటి రోజు ఉదయమే అందరూ వాళ్ళ ఫైర్ ప్యాన్స్ పట్టుకొని అందులో బొగ్గు వేసి సాంబ్రాణి వేసి సిద్ధంగా నిలబడ్డారు. దేవుడు ఒక మెరుపు రూపంలో మబ్బులో వచ్చాడు. వచ్చే మోషేకు అన్నాడు, మోషే ఈ 250 మందిని ముందు పంపించి మీరందరూ వెనక్కి జరిగిపోండి. ఈ నిమిషమే నేను వీళ్ళని కాల్చివేస్తాను, ఈ నిమిషమే నేను వీళ్ళని చంపివేస్తాను. ఏమర్థమైంది? దేవుడు మోషే పక్షాన ఉన్నాడు, పాపుల పక్షాన లేడు. ఎప్పుడైతే వచ్చాడో ఆ 250 మందిని చంపివేస్తానని మోషేకి ఆజ్ఞాపించాడు. మోషే తలంచొచ్చు, అవును ప్రభువా వీళ్ళందరూ నన్ను వ్యతిరేకంగా మాట్లాడిన వారే, కాబట్టి వీళ్ళని కాల్చివేసాయి అని మోషే అనాలి. కానీ మోషే అలా అనలేదు. మోషే అన్నాడు, ప్రభువా జీవపు ఊటవు నీవే. ఈ యావత్తు జీవితానికి, యావత్తు ఇజ్రాయేలు జనానికి నీవే మార్గముగా నిలబడ్డావు, నీవే సంరక్షగా నిలబడినావు, నీవే ఈ లోకములో ఉన్న ప్రజలకు దేవుడవు. కావున ఒక్కరు తప్పు చేసినా అందరిని చంపివేయడం ఎంతవరకు న్యాయం? దొత్తాను తప్పు చేశాడనో, కోరా తప్పు చేశాడనో, అభిరాము తప్పు చేశాడనో, తన వెంట వెనుకున్న 250 మందిని నువ్వు చంపివేయడం న్యాయం కాదు. అయినా ప్లీజ్ వాళ్ళని చంపివేయకు, వాళ్ళని క్షమించు. స్వచ్ఛమైన సేవకుడు కష్ట సమయంలో కూడా తన పక్షాన న్యాయం ఉందని తెలిసి కూడా, దేవుడు తన పక్షాన ఉన్నాడని తెలిసి కూడా మోషే అహంకారంతో పొంగపొరలేదు, ప్రాధ్యపడుతున్నాడు. వద్దునైనా, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల్ని కాపాడి తీసుకొచ్చినది నీవే కదా, 250 మందిని అన్యాయంగా నువ్వు చంపివేస్తే ఏమవును? నీ పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. కాబట్టి వద్దు తండ్రి, వాడిని క్షమించు. కానీ దేవుడు వినట్లేదు. లేదు మోషే, వీళ్ళు నీకే వ్యతిరేకంగా వెళ్ళినారు, నా సేవకుడు నా మాటకు వ్యతిరేకంగా వెళ్ళినారు, కావున వీళ్ళని ఈ నిమిషమే నేను శిక్షించాలి. నువ్వు వెళ్ళి చెప్పు, మన వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమని చెప్పి ఈ 250 మంది సంగతి నేను చూడాలి. నిజంగానే మోషే తప్పు చేసి ఉంటే దేవుడు మోషేతో నిలబడేవాడు కాదు. ఒక సేవకుడు నిండుగా అవమానపడ్డప్పుడు, ఒక సేవకుడు మాట వినప్పుడు, నీవు సొంతంగా వెళ్ళినప్పుడు నీ అభివృద్ధి, నీవు దేవుణ్ణి ఎంతగా ఎదుగుతున్నావో, ఎంతగా ఫలించలేకపోతున్నావో, ఎంతగా ఫలిస్తున్నావో నీ దీవులను బట్టి, నీ స్థితిగతులను బట్టి అర్థమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు పాప ఆలోచనతో ఉన్నావా, పరిశుద్ధ గల తండ్రి ఒక వాక్కుతో ఉన్నావా అనేది దేవుణ్ణి నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు తెలుస్తుంది. దేవాది దేవుడు ఆ నిమిషమే తన ఆగ్రహాన్ని ఎక్కువగా తెచ్చుకున్నాడు. మోషే చెప్తున్నాడు, మోషే వెళ్ళి వీళ్ళందరినీ దూరం జరుపు, వీళ్ళు మాత్రమే ముందు ఉండాలి. Then Moses accompanied by the leaders of Israel went to Dathan and Abiram. He said to the people, stand away from the tents of this wicked man and do not touch anything that belongs to them, otherwise you will be wiped out with them for all their sins. So they moved away from the tents of Korah and Dathan and Abiram. Dathan and Abiram and had come out and were standing at the entrance of the tent with their wives and children. Moses said to the people, this is how you will know that the Lord has sent me and to do all these things, and that is not by own choice, but I have done them. If these men die a natural death without some punishment from God, then the Lord did not stand with me. But if the Lord does something unheard of, and on the earth opens and swallow them with all they own, then they go down alive to the world of the dead, you will know that these men have rejected by God. ఎప్పుడైతే దేవుడు మోషేకి చెప్పాడో, మోషే వెళ్ళి అందరినీ దూరం జరగమన్నాడు.
ఉట్టి కేవలం ఈ 3 గోత్రంలో వారు ఈ 250 మంది మాత్రమే ముందు నిలబడాలి. నిలబడిన తర్వాత మోషే అన్నాడు, నిజంగానే ఈ నిమిషంలో వీళ్ళు బతికి బయటపడ్డారా? వీళ్ళు నిజంగానే దేవుని ద్వారా సాధారణమైన మరణంను పొందే దేవుని బిడ్డలు కాదు అని ఈ నిమిషమే భూమి 2 విధాలుగా ఇక్కడే ఈ ఇంచులోనే విడిపోయి, అనగా భూకంపం వచ్చి ఈ 200 మంది ఈ భూమిలోకి సజీవంగా నరకంలో పడివేయబడితే కనుక దేవుడు వీళ్ళ పక్షాన కాదు, నా పక్షాన ఉన్నట్టు, దేవుడు వీళ్ళని తోసిపెట్టినట్టు నన్ను పట్టుకొని ఉన్నట్టు. ఇదే గుర్తు మోషే చెప్పేశాడు. ఎప్పుడైతే మోషే చెప్పడం మొదలుపెట్టాడో, as soon as he had finished speaking, the ground under Dathan and Abiram split open and swallowed them and under the families together with all the Korah followers of the position and their positions. So they went down alive to the world of the dead with the positions. The earth closed over them and they were vanished. ఎప్పుడైతే మోషే చెప్పి ముగించాడో అక్కడే భూకంపం వచ్చి వాళ్ళు పూర్తిగా విడిపోయి, అప్పుడప్పుడే కోరా వంశం అందరూ కూడా ఎర్త్ క్విక్లో, భూకంపంలో భాగంగా భూమిలో కలిసిపోయారు. ఈరోజు ఈ సిట్యువేషన్లో మనం చూస్తున్నాం ఇహలోక సైతాన్ మళ్ళీ ఏ పరిస్థితి తీసుకొస్తున్నాడు. దేవుని వాక్కును పక్కన పెట్టి దేవుని మాటను వినకుండగా సంఘ పెద్దలు ఎన్నిసార్లు చెప్పినా, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నీ ఎంతమంది ప్రవక్తలను పంపించున్నాను, ఎంతమంది సేవకులను పంపించున్నాను, రక్షించబడండి రక్షించబడండి రక్షించబడండి. ఏ ఒక్కరూ రక్షింపబడలేదు. అందరూ ఎవరికి వారు జీవించాలి. నాకు దేవుడు తెలుసులే, నేను చేసిన ప్రార్థన నాకు తెలియదా నా దేవుడు నాతో ఉన్నాడని? నేను చేసిన జపదండ ప్రార్థనలో దేవుడు లేడా? నేను చేసిన విశ్వాస ప్రార్థనలో దేవుడు లేడా? నేను చేసిన పాప పరిహార ప్రార్థనలో దేవుడు లేడా? అన్నిట్లో దేవుడు ఉన్నాడండి. లేడని ఎవడు చెప్పాడు? కానీ ఆ దేవుడు నీతో పర్మనెంట్గా ఉన్నాడా? నీలో ఉన్న దేవుని ప్రకారం నువ్వు జీవిస్తున్నావా అనేదే ఇక్కడ ముఖ్యమైన అంశము. దేవుడు అందరితో ఉన్నారు, ఎవరితో లేడు. అజ్ఞానితో దేవుడు ఉన్నాడు, జ్ఞానితో దేవుడు ఉన్నాడు. కానీ నువ్వు దేవుడితో ఉన్నావా? ఈ లోక సంబంధమైన సంగతులతో జీవిస్తున్న నువ్వు దేవుడితో ఉండలేవు. పాపం చేస్తున్న వెంటనే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూసిన సామెతల గ్రంథం 28వ అధ్యాయం 12-13 వచనాలు, when good man come to power everybody celebrates, but when bad men rule people stay in hiding. You will never succeed in life if you try to hide your sins, confess them and give them up. Then God will show mercy to you. నీ జీవితంలో నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే నువ్వు నీలో ఉన్న పాపాలు దాచుకోరాదు. ఆ పాపాలన్నింటినీ కూడా దేవునికి ఒప్పచెప్పి ఆ పాపగల జీవితాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయముతో దేవుని ఎనలేని మహిమకు పాత్రుడుగా నువ్వు జీవించాలి. ఆనాడే నువ్వు దేవుని ఎరిగి ఉంటావు, దేవుడు నీలో ఉంటాడు. దేవుడు అందరిలో ఉన్నాడు, ఎవరిలో లేడు. కానీ నువ్వు దేవునిలో ఉన్నావా? నీ సంఘ పెద్ద చెప్తున్న ప్రతి కార్యమును నువ్వు నెరవేరుస్తున్నావా? నీ సంఘ పెద్ద చేస్తున్న అన్ని కార్యక్రమాలు దేవుడిచ్చినవి ఆయన భావించి దేవునికి లోబడి దేవుడి కార్యాలు చేస్తున్నావా? లేదా ఆ సేవకుడికే వ్యతిరేకంగా వెళ్ళి నీకేం దేవుడు తెలుసు, నాకే తెలుసు అని ఆర్గ్యుమెంట్లో దిగుతున్నావా? మర్చిపోకు, నీకన్నా ముందే దేవుడు నీ సేవకుని ఎన్నుకున్నాడు. ఆ సేవకుడి ద్వారా నువ్వు మారు మనసు పొందుకొని ప్రభులో నడుస్తున్నావు. అటువంటి సేవకుని ధిక్కరించడంతో అది మూర్ఖత్వమే అవుతుంది తప్ప ఆశీర్వచనం కాలేదు. ఇలా ప్రతి ఒక్కరు చేశారు. చర్చెస్ రోమ్లో ఉన్న పోపు నుంచి తీసుకొని ప్రతి గల్లీలో ఉన్న ప్రతి ఒక్క సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్న ప్రజలు వినలేదు. మాకు దేవుడు ఉన్నాడు, మాకు తెలుసులే, పో మాకు తెలుసు. మా కీర్తన 91 బాగా వస్తుంది, బయాడుగా నేను చదివేస్తా, బయాడుగా నేను చెప్పేస్తా. ద గార్డెన్ ఏంజల్ ప్రేయర్ నాకు ఫుల్గా వచ్చు. బైబిల్లో కీర్తన 91 ఉందా?
ఇంకా ఏ వచనాలు లేవా, ఏ అధ్యాయాలు లేవా, సత్యమేంటో నువ్వు తెలుసుకోవా? నువ్వు ఎప్పుడు ప్రభులో ఫలించట్లేదో అప్పుడు నువ్వు అర్థం చేసుకో, దేవుడు నీ వైపు లేడు, నీలో లేడు. ఎప్పుడు దేవుడు నీ వైపు లేడో, నీలో లేడో, అప్పుడు నువ్వు పూర్తిగా నాశనం అయిపోతావు. గ్రహింపడం చాలా అవసరం. గ్రహించు నీ స్థితిగతులు ఏమి, నీ ఆశీర్వచనాలు ఉంటున్నాయా, పోతున్నాయా? ఈరోజు ఏమైంది? బోధకుల మాట ఎవ్వరూ వినలేదు. అందుకే కరోనా వైరస్ విపరీతముగా మనుషుల్ని కాల్చివేస్తుంది. యావత్ భారతదేశంలో 12,000 మంది ఇప్పటికీ కరోనా వైరస్ బాధితులుగా ఉన్నారు. అందులో దాదాపు 2,000 పైగా మనుషులు చనిపోయారు. యావత్ భారతదేశంలో, యావత్ లోకములో 10 లక్షలకు పైగా, 10 లక్షల నుండి 12 లక్షలకు పైగా కరోనా వైరస్ ఎఫెక్ట్ అయింది. దాదాపు 4 to 5% చనిపోయారు. అంటే 10 లక్షల్లో దాదాపు 5 లక్షలు 4 లక్షల వరకు సీరియస్గా ఉండి చనిపోతున్నారు. దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని సేవకులకు వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల, వాళ్ళు చెప్తున్న ప్రవచనాలను పట్టించుకోకపోవడం వల్ల, వాళ్ళ బోధనలను చూడకపోవడం వల్ల, వాళ్ళ బోధనలు వినకపోవడం వల్ల, వాళ్ళ బోధనలు ప్రభు బోధిస్తున్న నమ్మకపోవడం వల్ల ఈరోజు లోకం అతలాకుతలమైపోయింది. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఈనాడు కాకపోయినా నువ్వు మరణించడానికి 2 నిమిషాల ముందైనా నీ ఆత్మ నిన్ను కనివిప్పు కలిగేలా చేసిన తర్వాతనే నువ్వు పరలోకానికి తీసుకోవలసింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మోషే మాట వారు వినలేదు. భూకంపం వచ్చి 250 మంది దేవుని సేవకులకు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన వారు సజీవముగా భూమిలోకి, మరణంలోకి వెళ్ళిపోయారు. సేవకులు ఎందుకు పనిలేక చెప్తున్నామా? దేవుడు మన పనిలేక నడిపిస్తున్నాడా? మేము ఎందుకు మేము కూడా జీవించవచ్చు కదా, మీలా సమాధానంగా జీవించవచ్చు కదా, లోక సమాధానం ప్రకారం ఎందుకు జీవించట్లేదు? ఎందుకంటే అందులో సత్యము లేదు. ఈ లోక సంబంధాల్లో, ఈ లోక సంబంధమైన క్రియల్లో, ఈ లోక సంబంధమైన విషయాల్లో సమాధానం లేదు. ప్రభులోని సమాధానం వెతుక్కున్నాం. అందుకే ప్రభు ఎన్నుకొని మమ్మల్ని మీ దగ్గరికి పంపించున్నాడు. మిమ్మల్ని కూడా ప్రభులు నడిపించేటట్టు దేవుడు మా ద్వారా మిమ్మల్ని నడిపించుచున్నాడు. కానీ వినకపోవడం వల్లనే ఇలాంటి విపత్తులను కళ్ళారా చూస్తున్నాం. దేవుని సేవకు లోబడు ప్రియబిడ్డ. దేవుని సేవకుడు చెప్తున్న మాటలను గ్రహించు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ సేవకుడు కాదు. ఇంత విపత్తమైన సంగతులు చూస్తూ కూడా ఇంకా నువ్వు మారు మనసు పొందలేదు అంటే ఇంతకన్నా ఇంకా దరిద్రమైన విషయం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా అన్యాయమైన విషయం ఏముంటుందా? ఇప్పుడైనా వాక్యాన్ని పట్టుకో. వాక్కులో జీవించు. వాక్కే సమస్తము సర్వమై ఉన్నది. ఈ వాక్కు లేనిదే నువ్వు ఏమీ చేయలేవు. ఇందులోన సత్యాలు తెలుసుకొని జీవించడమే సత్యగల జీవితం. అసత్యమైన జీవితంలో కాదు నువ్వు జీవించాల్సింది. నీలో ఉన్న ఇగలోక సైతాన్ని కాదు నువ్వు చూడాల్సింది. నన్ను పరిపాలించే దేవుడు నువ్వు చూడాలి. నన్ను నడిపించుతున్న దేవుడు నువ్వు చూడాలి. సేవకులకు వ్యతిరేకంగా వెళ్ళింది చాలు. ఇక్కడైనా మారు మనసు పొందుకో. మారు మనసు పొందుకొని పాపాన్ని విడిచిపెట్టి పవిత్ర గల ప్రభుని పట్టుకొని జీవించడం మొదలుపెట్టు. ఈ ప్రభులోనే నీకు సమస్తము సర్వమై ఉన్నది. ఈ ప్రభు వాక్కులోనే నీకు జీవము. ఈ ప్రభు వాక్కులోనే నీకు సంరక్షణ. ఈ ప్రభు వాక్కులోనే నీకు రక్షణ. ఈ ప్రభు వాక్కులోనే యావత్ జీవితం. ఈ వాక్కు లేనిదే నీకు జీవితం లేదు. ఈ వాక్కు ప్రకారం జీవించు. ఇదే సత్యమైన పుస్తకం. ఈ సత్యమైన పుస్తకంలో నువ్వు ఎలా జీవించాలి, ఈ లోకాన్ని నువ్వు ఎలా జయించాలి, ఈ లోకంలో వస్తున్న విపత్తును ఎలా ఎదుర్కోవాలి స్పష్టంగా రాయబడి ఉన్నది. ఈ వాక్కులోనే నీకు సమస్తము సర్వము దొరుకుతుంది. ఈ లోకంలో కాదు. నేను బోధించుటకు దేవుడు బిడ్డలను ఎన్నుకున్నాడు. సంఘాన్ని ఏర్పరిచాడు. నిన్ను బలపరచుటకు, నిన్ను రక్షించుటకు ఈ సంఘాలు ఒక సైన్యమైన సంఘంలా పనిచేస్తుంది. ఆ సంఘాల మాట వినిపోయే సహోదరుడా, దేవుని వాక్కే సమస్తము సర్వమై ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్కులో జీవించు. దేవుని కొరకై జీవించు. దేవుని లేని ప్రేమలో జీవించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాక్యాన్ని షేర్ చేయండి. ప్రభులో నడవబడండి, ప్రభుకై జీవించండి. ప్రభులో నీవు నిత్యము నిరంతరము సమాధానంతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవింతురు కాక. ఆమేన్, ఆమేన్.